లేజర్ వెపన్. జస్ట్ చేతిలో ఒక పార్ట్ ఉంటుంది. ఈ బటన్ నొక్కితే ఒక లేజర్ బీమ్ వెళ్తుంది. ఇది బాంబు కంటే ప్రమాదకరమైంది. ఒక విమానాన్ని నిలువుగా చీల్చేయగలదు, ఒక విమానాన్ని పేల్చేయగలదు. ఇట్లాంటిది ఊహాజనితమైన ఆయుధం వాస్తవంలోకి వచ్చినటువంటి పరిస్థితి. లైక్ మనకి ఉరుములు, పిడుగు పడితే ఒక్కసారిగా మనిషి బూడిదైపోతాడు, చెట్టు సమూలంగా తగలబడిపోతుంది. అట్లాంటి దాన్ని స్ఫూర్తిగా తీసుకున్నటువంటిదే ఈ లేజర్ వెపన్. ఇజ్రాయెల్ ఇంతకు ముందే తయారు చేసింది, ఇప్పుడు యుద్ధంలో ట్రయల్ చేసి సక్సెస్ అయింది, అధికారికంగా ప్రకటించింది. ఇజ్రాయెల్ శక్తివంతమైన లేజర్ ఆయుధాన్ని యుద్ధరంగంలో విజయవంతంగా పరీక్షించింది. శత్రు డ్రోన్ల మీద ఈ కాంతి ఖడ్గం ప్రభావవంతంగా పనిచేసినట్టు పేర్కొంది. డజన్ల కొద్ది ప్రత్యర్థి డ్రోన్లను కూల్చినట్టు వెల్లడించింది. ఐరన్ బీమ్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్న ఇజ్రాయెల్కి చెందిన రఫేల్ డిఫెన్స్ సిస్టమే ఈ లేజర్ ఆయుధాన్ని కూడా రూపొందించింది. ఇది ఐరన్ బీమ్ వ్యవస్థతో పోలిస్తే కాస్త తక్కువ శక్తివంతమైందైనా లెబనాన్ నుంచి హెజ్బుల్లా ప్రయోగించిన డ్రోన్లను ఇది సునాయాసంగా ధ్వంసం చేసిందని బుధవారం ఇజ్రాయెల్ సైన్యం ఐడిఎఫ్ ప్రకటించింది. ఈ సరికొత్త సిస్టంలో తక్కువ శక్తి లేజర్ బీమ్ను తాము ఇంటర్సెప్టర్గా వాడినట్టు పేర్కొంది. మరోవైపు రఫేల్ సంస్థ చైర్మన్ యువల్ సెయించ్ స్పందిస్తూ ప్రపంచంలోనే తొలిసారి అత్యంత శక్తివంతమైన లేజర్ని పూర్తిగా వినియోగించి యుద్ధాల్లో ఇంటర్సెప్టర్ వాడిన దేశంగా ఇజ్రాయెల్ నిలిచిందని చెప్పుకొచ్చారు. ఈ లేజర్ ఆయుధంతో పాటు అక్టోబర్లో ఇజ్రాయెల్ సైన్యంలోకి ఐరన్ బీమ్ వ్యవస్థ కూడా రాబోతుంది.